భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మహానగరాన్ని అందంగా ముస్తాబు చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేక అట్రాక్షన్స్ మేళవింపుతో జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్లోబల్ సమ్మిట్ కు రానున్న ప్రముఖులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రతి అంశంలోనూ తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం మీద ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్స్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. సెక్రటేరియట్ దగ్గర అద్భుతమైన 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్తో రాష్ట్ర అభివృద్ధి తీరు, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేందుకు ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్లిట్ టెక్నిక్ తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డు మీద భారీ డిజిటల్ LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై భారత్ ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం ఉంటుంది వంటి వివరాలు పొందుపరచనున్నారు. గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. సమ్మిట్ వేదిక దగ్గర లోపలికి వెళ్లే మార్గాన్ని మొత్తం ఆధునిక 3D ఎనిమార్ఫిక్ డిజైన్లతో రూపొందిస్తున్నారు. 50 మీటర్ల పొడవుతో డిజిటల్ టన్నెల్ను ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ఏర్పాటు చేసి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని 10 వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడున్న వాలంటీర్లు ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూల్ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో కూడా చేస్తా ఉంది. చార్మినార్ సెక్రటరేట్ వద్ద ఇప్పటికే 3D ప్రొజెక్షన్ వైపు ఏదైతే మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఏదైతే హుస్సేన్ సాగర్ లో స్పెషల్ గా వాటర్ థీమ్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి అతిథులు ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు, అదేవిధంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సుందరంగా కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సబ్మిట్ కు మాత్రం గ్లోబల్ సబ్మిట్ కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో కూడా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు వచ్చి ఆకట్టుకునేలా కూడా హైదరాబాద్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు అటు విమానాశ్రయం నుంచి కూడా నేరుగా అక్కడికి వెళ్లేంత సేపు కూడా మొత్తం కూడా పెద్ద దానికి సంబంధించినటువంటి LED స్క్రీన్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే
పెద్ద పెద్ద జెండాలతో పాటు ప్రతి ఒక్క చోట ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ లో కూడా స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే ప్రముఖ ప్రదేశాలు కావచ్చు, చెరువులు, రహదారులు, మొత్తం అన్ని చోట్ల కూడా హైటెక్ ప్రొజెక్షన్లతో పాటు డిజిటల్ రూపంలో ప్రదర్శన, అంటే ఈ యొక్క సమ్మిట్ లో ఎలా చేయాలి, తెలంగాణ రైజింగ్ తో పాటు మూసి ప్రక్షాళన కూడా చేసే వీడియోను కూడా అంటే ప్రొజెక్షన్ రూపంలో చూపెట్టే అవకాశం ఉంది. ఎక్కడ కూడా అంటే కూడల్లో కూడా పెద్ద పెద్ద కూడల్లో కూడా ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు కూడా పూర్తిగా జనాలకు అర్థమయ్యేటట్టు, వచ్చేటువంటి ప్రతినిధులకు అర్థమయ్యేటట్టు కూడా రీతిలో కూడా డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దుర్గం చెరువులో కూడా ప్రత్యేక ఆకర్షణగా కూడా గ్లోబల్ ఆకారంలో కూడా తేలియాడే ప్రొజెక్షన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క వాటర్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో హుసేన్ సాగర్ తో పాటు ఇతర నగర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, ఏంటంటే తెలంగాణ రైజింగ్ పేరుతో కూడా ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ కు దేశ ప్రతినిధులు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతినిధులతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆకర్షించే విధంగా ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక 44 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో భద్రత అనేది చాలా పెద్ద టాస్క్ గా ఉండనుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?